టాప్ న్యూస్ చూసుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తే విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్. సైదాబాద్ సక్సెస్ స్కూల్పై బండి సీరియస్. ఏదైతే సైదాబాద్లో ఉన్నటువంటి సక్సెస్ స్కూల్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఒక 6వ తరగతి 4వ తరగతి విద్యార్థికి హోంవర్క్ ఉంటుంది కదా, డైరీ, అందులో ఖురాన్ చదువుకొని రావాలని చెప్పేసి ఒక టీచర్ రాయడం జరిగింది. ఇది ప్రస్తుతం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఇది ఒక తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవాలి. నిన్న హైదరాబాద్లో ఉన్నట్టు ఏదైతే సైదాబాద్లో సక్సెస్ స్కూల్ ఉందో ఆ స్కూల్ని ముట్టడించడానికి హిందూ సంఘాల నాయకులు నిన్న అక్కడ వెళ్ళడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం రచ్చరచ్చ అయింది. మరి ఇంతకీ ఆ టీచర్ ఆ విధంగా ఎందుకు రాసినట్టు? సరే, ముస్లిం విద్యార్థి అయితే రాస్తే అది వేరు, మరి ముస్లిం విద్యార్థి కూడా కాదు. మరి ఎందుకు రాసినట్టు టీచర్? మరి యాజమాన్యం అంటే కాదు, యాజమాన్యం కూడా ఆ టీచర్ సస్పెండ్ చేసిందంట. మరి ఎందుకు రాసినట్టు ఆ టీచర్? దీని వెనకాల ఏదైనా మతలబు ఉందా? కావాలనే రాసిందా? లేదంటే ఖురాన్, ఆమె దృష్టిలో ఖురాన్ అనేది మంచి ఒక గొప్ప గ్రంథం అని చెప్పేసి ఆ విధంగా చదువుకో అని చెప్పేసి రాసిందా? సరే, ఎందుకు రాసింది అన్నది ఇంకా అర్థమవుతుంది, క్లారిటీ లేదు. సో దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు స్పందించి దారుణంగా అంటే విమర్శించాడు. దారుణం మీన్స్ తీవ్రంగా ఖండించిండు ఈ విషయాన్ని. మొన్న ఏది అత్తాపూర్లో ఒక ఆటో భరత్ డ్రైవర్, ఆయన వెనకాల ఏదో రాసుకున్నందుకు ఆపి ఆయన పైన దాడి చేయడము జరిగింది కదా, దానిపైన స్పందిస్తూ ఈ విషయం పైన స్పందించాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. అసలు ఏం మాట్లాడినో చూద్దాం ఒకసారి. ఒకవేళ బీజేపీ మాత్రం అధికారానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మేము బొట్టును ఖచ్చితంగా పక్కా ప్రతి విద్యార్థి కూడా బొట్టు పెట్టుకునేలాగా చేస్తామని చెప్పేసి అందులో చెప్తా ఉన్నారు బండి సంజయ్ గారు. సైదాబాద్లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో హిందూ విద్యార్థులకు కల్మా సురా ఫతేహా చదవాలంటూ హోంవర్క్ ఇచ్చారన్న వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బరిదెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని, కల్మా సురా ఫతే చదవాలని హుకీం జారీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సక్సెస్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సమాజమంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. ఈ ఘటనపై సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కాని, తాము అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో ఇటీవల ఆటో డ్రైవర్ భరత్ను పోలీసులు మజ్లిస్ నాయకులు వేధింపులకు గురి చేశారని, భరత్ను వేధించిన పోలీసులు మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హిందూ సంఘాల నేతలతో కలిసి హైదరాబాద్లో బండి సంజయ్ను బాధిత ఆటో డ్రైవర్ కలిశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భరత్కు భరోసానిచ్చిన సంజయ్ కొత్త ఆటో కొనిస్తానని మాటిచ్చారు. ఇలాంటి ఘటనలను చూడనట్లు వ్యవహరిస్తే తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముంది? హిందువులను కించపరిచేలా ఉర్దూలో ఆటోలపై గోడలపై రాసుకున్న వాళ్ళపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. మజ్లిస్ వాళ్లకు న్యాయం, భరత్కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్పై దాడికి దిగిన మజ్లిస్ కార్యకర్తలపై వేధింపులకు గురి చేసిన పోలీసులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇది కథ. సో ఆ స్కూల్ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ప్రతి హిందూ విద్యార్థికి బొట్టు తప్పనిసరి చేస్తాము. అక్కడ భరత్ను మజ్లిస్ నాయకులు వేధించారు, పోలీసులు కూడా వేధించారు. మరి ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు? పోలీసులు మజ్లిస్ నాయకులపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. అదేవిధంగా సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో ఒక విద్యార్థికి, హిందూ విద్యార్థికి ఈ కల్మా అది చదువుకురమ్మని చెప్పేసి హోంవర్క్ ఇచ్చిన దానిపైన కూడా గట్టిగా స్పందించడం జరిగింది. చూద్దాం మరి ఇది ఎంత దూరం అవుతుంది అని చెప్పేసి. ఇప్పటికే ఆటో భరత్కి హిందూ సంఘాల నుండి ఒక మంచి ఒక సపోర్ట్ అయితే వస్తూ ఉంది. సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలు, ఏపీ ప్రభుత్వ యోచన.
సో మన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అయిపోయినాయి. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏం అవ్వలేదు. దానిపైన చూద్దాము. ఇప్పటికే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ పైన అందరూ కూడా దృష్టి పెట్టడం జరిగింది. మరి అవి ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే తెలంగాణ కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి దగ్గర 2 ఏళ్ళు గడిచిపోయింది, కానీ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. అయితే సెప్టెంబర్లో చేస్తారట. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ముమ్మరంగా ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు అనుగుణంగా యంత్రాంగం కూడా వేగం పెంచింది. తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో 2వ విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాలని సూచిస్తుంది. చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలను సెప్టెంబర్ నెలలోనే నిర్వహించాలని కసరత్తులు చేస్తోంది. అదే వీళ్ళు రివర్స్లో వస్తున్నారు. అంటే ముందుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఉంటాయి కదా. అయితే వీళ్ళు మున్సిపల్ నుండే స్టార్ట్ చేశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లాస్ట్కు సర్పంచ్ ఎన్నికలు అని చెప్పేసి. సో అవి కూడా సర్పంచ్ సెప్టెంబర్ నెలలోగా ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ కూటమి ప్రభుత్వం, పొత్తులో ఉన్నటువంటి కూటమి ఏది, టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ 3 కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి గత సార్వత్రిక ఎన్నికల్లో. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి అభ్యర్థులే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు కావచ్చు. ఎక్కువ శాతం కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి అభ్యర్థులు. అయితే ఒకవేళ కూటమి కనుక గట్టి పోటీ ఇచ్చినట్లయితే వైసీపీ, ఈ కూటమి ప్రభుత్వానికి ఈ 2 సంవత్సరాల్లో అక్కడ వ్యతిరేకత వచ్చినట్లే అని మనం భావించుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా తెలుసు ఏంటి, ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుస్తారు. ఏది, ఎమ్మెల్సీ కానివ్వండి, ఉప ఎన్నిక కానివ్వండి, అదేవిధంగా గ్రామ పంచాయతీలు కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఏదైనా సరే ఎక్కువ శాతంలో. ఇప్పుడు కూడా అక్కడ కూటమి ప్రభుత్వ అభ్యర్థులకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఒక వైసీపీ కనుక గట్టి పోటీచ్చినట్టయితే అక్కడ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక వచ్చినట్టుగా మనం భావించుకోవాలి. కానీ ఎక్కువ శాతం మాత్రం అక్కడ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. గజమాలలు, పాలాభిషేకాలపై నిషేధం, టీపీసీసీ సంచలన సర్క్యులర్, భజన సంస్కృతి బంద్ అట. ఇది మంచిదే, మామూలు భజన కాదు ఇవి. కొందరు ఉంటాయి భజనలు, అది మామూలు భజనలు కావు. అంటే ఎంత ఎక్కువ ఫ్లెక్సీ, ఎంత పెద్ద దండెత్తే అంత పెద్ద భజన చేసినట్టు లెక్క. అది ప్రేమ ఉన్నది వేరే ఉంటుంది, అభిమానం ఉన్నది వేరే ఉంటుంది.